గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం నిన్నటి క్లాస్ వరకు పార్షియల్ డిఫరెన్షియేషన్లో కొన్ని సమస్యలను వాటి సొల్యూషన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు క్లాస్లో మరిన్ని సమస్యల గురించి చూద్దాం. చూడండి సార్, నెక్స్ట్ ప్రాబ్లం u ఈక్వల్ టు 3 ఇంటూ lx ప్లస్ my ప్లస్ nz హోల్ స్క్వేర్ minus of x square plus y square plus z square and l square plus m square plus n square equal to 1. Then show that dou square u by dou x square plus dou square u by dou y square plus dou square u by dou z square equal to 0. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? ఇఫ్ u ఈక్వల్ టు 3 ఇంటూ lx ప్లస్ my ప్లస్ nz హోల్ స్క్వేర్ ఇచ్చిండు మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, ఈ విధంగా యూ వాల్యూ ఇచ్చింది మనకు. దాంతోపాటు ఎల్ స్క్వేర్ ప్లస్ ఎమ్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అని ఇచ్చింది. అయితే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ వి బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మనం ఇచ్చిన ఫంక్షన్ తీసుకుంటున్నాం. గివెన్ u ఈక్వల్ టు 3 ఇంటూ lx ప్లస్ my ప్లస్ nz హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని ఇచ్చింది. నా డిఫరెన్షియేటింగ్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై అండ్ జెడ్ అని రాస్తుంది. అంటే ఎక్స్ వై జెడ్ల దృష్ట్యా మనం పార్షియల్ అవకలనం చేస్తున్నాం, పాక్షిక అవకలనం చేస్తుంది. చూడండి సార్, డో యూ బై డో ఎక్స్ ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు 3 ఇంటూ, అది కంప్లీట్గా ఎక్స్ స్క్వేర్ మోడల్ ఉంది కాబట్టి 2 ఇంటూ ఎక్స్ అని వస్తుంది. కాబట్టి 3 ఇంటూ 2 ఇంటూ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్జెడ్ ఇంటూ ఆ ఎల్ఎక్స్ యొక్క డెరివేటివ్ ఎల్ అవుతుంది ఎక్స్ దృష్ట్యా, మైనస్ ఆ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ ఎక్స్ దృష్ట్యా పాక్షిక అవకలనం ఏమొస్తుందంటే ఎక్స్ స్క్వేర్ 2x అవుతుంది, వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ వాల్యూస్ 0 అవుతాయి. కాబట్టి -2x అని వచ్చింది. అంటే డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు 6l ఇంటూ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్జెడ్ -2x అని వస్తుంది. సిమిలర్లీ అదేవిధంగా మనము డో యూ బై డో వై చేస్తే విత్ రెస్పెక్ట్ టు వై దృష్టి మనం డిఫరెన్షియేట్ చేస్తే 3 ఇంటూ మళ్ళా 2 ఇంటూ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్జెడ్ ఇంటూ ఎం అని వస్తుంది. మనం ఎందుకంటే ఎంవైని మనం విత్ రెస్పెక్ట్ టు వై దృష్టి డిఫరెన్షియేట్ చేస్తే ఎం వస్తుంది, మిగతా అన్ని జీరోస్ అవుతాయి. కాబట్టి మైనస్ అది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ను విత్ రెస్పెక్ట్ టు వై దృష్టి మనం డిఫరెన్షియేట్ చేస్తే -2y వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ జెడ్ స్క్వేర్ వాల్యూస్ 0 అవుతాయి, వై స్క్వేర్ వాల్యూ మాత్రం దట్ డిఫరెన్షియేషన్ -2y వస్తుంది. అంటే డో యూ బై డో వై ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు 6m ఇంటూ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్జెడ్ -2y అనేది వస్తుంది. అదేవిధంగా విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ అంటే జెడ్ దృష్టి పాక్షిక అవకలనం చేస్తే డో యూ బై డో జెడ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 ఇంటూ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్జెడ్ ఇంటూ ఎన్ఎస్ -2z అవుతుంది. దాన్ని సింప్లిఫై చేస్తే డో యూ బై డో జెడ్ ఈక్వల్ టు 6n ఇంటూ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్జెడ్ -2z అవుతుంది. ఇది మనకు డో యూ బై డో జెడ్ వాల్యూ వస్తుంది. నా డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ చేస్తుంది. మళ్ళీ దాన్ని ఎక్స్ దృష్ట్యా మళ్ళీ ఒకసారి పాక్షిక అవకలనం చేస్తున్నాం. ఇక్కడ డో యూ బై డో ఎక్స్ను మళ్ళీ ఎక్స్ దృష్ట్యా చేస్తే మనకి ఏమొస్తుంది? డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 6l ఇంటూ మళ్ళీ ఎల్ అవుతుంది, ఎల్ వస్తుంది, -2 వస్తుంది. ఎక్స్ దృష్ట్యా పాక్షికాలు వచ్చేసి 6l ఇంటూ ఎల్ -2, దాన్ని ఏం రాయొచ్చు మనము 6l స్క్వేర్ -2 అని రాయొచ్చు. సేమ్ అదేవిధంగా డో యూ బై డో వై డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? 6m ఇంటూ
మళ్ళీ m -2 వస్తుంది. అంటే మొత్తం చేస్తే 6m² - 2 అవుతుంది. సేమ్ అదేవిధంగా (2u/(z)² చేస్తే మనం 6n × n -2 వస్తుంది. అంటే 6n² - 2 వస్తుంది. ఈ విధంగా మనకు (2u/(x²), (2u/(y²), (2u/(z²) విలువలు మనకు ఆ విధంగా వస్తాయి. ఆ మూడింటిని యాడ్ చేస్తే, మూడింటిని కూడితే (2u/(x²) ప్లస్ (2u/(y²) ప్లస్ (2u/(z²) 6l² - 2 ప్లస్ 6m² - 2 ప్లస్ 6n² - 2 అవుతుంది. ఆ మూడింటిలో 6 కామన్ తీస్తే l² ప్లస్ m² ప్లస్ n² అవుతుంది. -6 వస్తుంది. -2 -2 -2 -6 అవుతుంది. అంటే మనకిచ్చిన కండిషన్లో l² ప్లస్ m² ప్లస్ n² = 1 కాబట్టి 6 × 1 -6 అవుతుంది. అంటే 6 - 6 అవుతుంది. 6 - 6 అంటే 0 వస్తుంది. దేర్ఫోర్ (2u/(x²) ప్లస్ (2u/(y²) ప్లస్ (2u/(z²) 0 అవుతుంది. ఇది మన ప్రాబ్లం యొక్క సొల్యూషన్గా చెప్పవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇంకోటి మనకేమి ఇచ్చిండు, ఇఫ్ x⁴x × y⁴y × z⁴z = c, then show that (2z/(x)∂y) - (x × log x × e whole power -1) at x = y = z. x = y = z. Here z is a function in x, y. క్వశ్చన్ ఇచ్చిండు మళ్ళీ ఒకసారి. ఇఫ్ x⁴x, y⁴y, z⁴z = c అని ఇచ్చిండు. దెన్ షో దట్ (2z/(x)∂y) - (x log x × e whole power -1) at x = y = z అని ఇచ్చింది. హియర్ z is a function in x, y అని ఇచ్చింది. కాబట్టి చూద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చింది తీసుకుందాం. గివెన్ x⁴x, y⁴y, z⁴z = c అని రాస్తాం. దీనికి ఇరువైపులా లాగ్ను అప్లై చేస్తాం. అప్లయింగ్ బోత్ సైడ్ లాగ్, అప్లయింగ్ లాగ్ బోత్ సైడ్ ఆన్ బోత్ సైడ్. ఇరువైపులా లాగ్ తీసుకుంటే log of x⁴x, y⁴y, z⁴z = log c అవుతుంది. ఇక్కడ log ab అంటే log a ప్లస్ log b అనే ఫార్ములా ఉంటుంది మనకు. దాని ప్రకారం log x⁴x ప్లస్ log y⁴y ప్లస్ log z⁴z = log c అవుతుంది. మనం ఆ విధంగా రాసుకోవచ్చు దాన్ని. log a × b = log a log b ఫార్ములా ప్రకారం. రైట్. నెక్స్ట్ మనకి ఏమొస్తుంది, log x⁴x ఉంది కాబట్టి log x⁴m ఉంటే m × log x అని రాయొచ్చు. కాబట్టి ఒకసారి మళ్ళీ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకేముంది, log x⁴x ప్లస్ log y⁴y ప్లస్ log z⁴z = log c అని. అంటే log x⁴m అని ఉంటే మనము m × log x అని రాయొచ్చు. కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం వీటన్నిటిని ఏం రాయొచ్చు అంటే x × log x ప్లస్ y × log y ప్లస్ z × log z = c అని log c అని రాయొచ్చు. ఇది మనం ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని పార్షియల్లీ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. ఎక్స్ దృష్ట్యా పాక్షిక అవకలనం చేస్తున్నాం. చేస్తే ఏమొస్తుందండి, ఎక్స్ log x, ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి కాబట్టి uv మెథడ్లో చేయాలి. ఎక్స్ను యాజ్ ఇట్ ఈస్గా రాసి log xను చేస్తే డెరివేటివ్ చేస్తే 1/x అవుతుంది. ప్లస్ నెక్స్ట్ log xను రాసి ఎక్స్ను చేస్తే 1 అవుతుంది. ప్లస్ ఇక్కడ y log y ఉంది కాబట్టి అక్కడ y ఈజ్ ఏ ఫంక్షన్ ఇన్ సింగిల్ y కాబట్టి ఆ వాల్యూ మొత్తం 0 అవుతుంది. అందులో x పదాలు లేవు కాబట్టి అది మొత్తం 0 అవుతుంది. ప్లస్
నెక్స్ట్ జెడ్ లాగ్ జెడ్ ఉంది. జెడ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఇన్ ఎక్స్ వై అని ఇచ్చాడు మనకు స్టేట్మెంట్లో. జెడ్ అనేది ఎక్స్ వైలలో ఫంక్షన్ కాబట్టి అందులో ఎక్స్ పదాలు ఉంటాయి కాబట్టి దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఫస్ట్ జెడ్ను చేస్తే విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తే డో జెడ్ బై డో ఎక్స్ అవుతుంది. లాగ్ జెడ్ మనం ఆ విధంగానే రాసినాం. ప్లస్ జెడ్ను రాసి లాగ్ జెడ్ను చేస్తే లాగ్ జెడ్ డెరివేటివ్ 1/z, మళ్ళీ ఆ జెడ్ను ఎక్స్ట్రూస్ చేయాలి కాబట్టి డో జెడ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే మనకేమొస్తుంది, ఎక్స్ ఇంటూ 1/x అంటే 1 అవుతుంది. ఫస్ట్ 1 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ అక్కడ డో బై డో జెడ్ కామన్ తీస్తే 1 ప్లస్ లాగ్ జెడ్ ఇంటూ డో బై డో జెడ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే మనకేమొస్తుంది, డో బై డో జెడ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 1 ప్లస్ లాగ్ జెడ్ బై 1 ప్లస్ లాగ్ జెడ్ అవుతుంది. ఇది ఈక్వేషన్ 2 అనుకుంటున్నాం, డో బై డో జెడ్ వాల్యూ. నెక్స్ట్ అగైన్ డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు వై అంటున్నాం. ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు వై దృష్టి డిఫరెన్షియేట్ చేస్తే ఫస్ట్ మనకు ఆ ఎక్స్ పదాలు ఉన్నాయి, డైరెక్ట్ ఎక్స్ లాగ్ ఎక్స్ ఉంది కాబట్టి ఆ వాల్యూ 0 అవుతుంది. మనం వై దృష్టి వేస్తున్నాం కాబట్టి అందులో ఎక్స్ వై పదాలు లేవు కాబట్టి 0 అవుతుంది క్లియర్గా. ప్లస్ అక్కడ వై ఇంటూ లాగ్ వై ఉంది కాబట్టి దాన్ని యూవి మెథడ్లో చేస్తే ఫస్ట్ వైను రాసి లాగ్ వైను చేస్తే 1/y అవుతుంది. ప్లస్ లాగ్ వైను రాసి వైను చేస్తే 1 అవుతుంది. అంటే లాగ్ వై ఇంటూ 1 అవుతుంది. ప్లస్ అక్కడ జెడ్ లాగ్ జెడ్ ఉంది. జెడ్ అనేది ఎక్స్ వైలలో ప్రమేయం కాబట్టి మనం జెడ్ను చేస్తే డో బై డో జెడ్ డో జెడ్ బై డో వై అవుతుంది. ప్లస్ ఇంటూ లాగ్ జెడ్ ఆ విధంగానే రాస్తున్నాం, అది కూడా యూవి మెథడ్. యూని చేస్తున్నాం, వీని ఆ విధంగానే రాస్తున్నాం. ప్లస్ జెడ్ను రాసి లాగ్ జెడ్ను చేస్తే 1/z ఇంటూ డో జెడ్ బై డో వై అవుతుంది. అంటే ఇక్కడ మనం వై ఇంటూ 1/y అయింది కాబట్టి అది 1 అవుతుంది. ప్లస్ లాగ్ వై ప్లస్ ఇక్కడ డో జెడ్ బై డో వై కామన్ తీస్తే మనం 1 ప్లస్ లాగ్ జెడ్ ఇంటూ డో జెడ్ బై డో వై అవుతుంది. అంటే ఇక్కడ మనకు డో జెడ్ బై డో వై ఈక్వల్ టు ఏమొస్తుంది, మైనస్ ఆఫ్ 1 ప్లస్ లాగ్ వై బై 1 ప్లస్ లాగ్ జెడ్ బై 1 ప్లస్ లాగ్ జెడ్ వస్తుంది. అంటే డో జెడ్ బై డో వై ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 1 ప్లస్ లాగ్ వై బై 1 ప్లస్ లాగ్ జెడ్ అవుతుంది. అక్కడ మనకి ఏమొచ్చింది, డో బై డో ఎక్స్ ఏమొచ్చింది, మైనస్ ఆఫ్ 1 ప్లస్ లాగ్ ఎక్స్ బై 1 ప్లస్ లాగ్ జెడ్ వచ్చింది. ఇక్కడ డో జెడ్ బై డో వై ఈక్వల్ టు ఏమొస్తుంది, మైనస్ ఆఫ్ 1 ప్లస్ లాగ్ వై బై 1 ప్లస్ లాగ్ జెడ్ అని వచ్చింది. నౌ డిఫరెన్షియేటింగ్ పార్షల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేటింగ్ పార్షల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మళ్ళీ చేస్తున్నాం. దేన్ని, ఈక్వేషన్ 2ను దీన్ని ఇప్పుడు డో జెడ్ బై డో వై వచ్చింది మనకు, దాన్ని మళ్ళీ డిఫరెన్షియేటింగ్ పార్షల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. దట్ ఈస్ డో బై డో ఎక్స్ ఆఫ్ డో జెడ్ బై డో వై ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ మైనస్ ఆఫ్ 1 ప్లస్ లాగ్ వై బై 1 ప్లస్ లాగ్ జెడ్. ఇక్కడ మైనస్ ఆఫ్ 1 ప్లస్ లాగ్ వై అనేది మనకు కాన్స్టెంట్ కింద వస్తుంది, ఎందుకంటే అందులో ఎక్స్ పదాలు లేవు. పక్కన ఉన్నది బైలో ఉన్న హారంలో ఉన్నది 1 ప్లస్ లాగ్ జెడ్ అనేది, అందులో జెడ్ అనేది ఎక్స్ వైలలో ప్రమేయం కాబట్టి అందులో ఎక్స్ పదాలు ఉన్నాయి కాబట్టి 1/x మోడల్ ఉంది. అది మనకు 1/x ఇక్కడ డెరివేటివ్ అనేది -1/x² కాబట్టి -1/1 ప్లస్ లాగ్ జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ 1 ప్లస్ లాగ్ జెడ్ అవుతుంది దాని డెరివేటివ్. అంటే మైనస్ ఆఫ్ 1 ప్లస్ లాగ్ వై ఇంటూ అక్కడ 1 ప్లస్ లాగ్ జెడ్ యొక్క డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏమవుతుంది, మైనస్ ఆఫ్ 1 డెరివేటివ్ 0 కాన్స్టెంట్ కాబట్టి లాగ్ జెడ్ డెరివేటివ్ 1/z ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ అవుతుంది. 1/z ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ బై 1 ప్లస్ లాగ్ జెడ్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మైనస్ మైనస్ 2 ప్లస్ అవుతుంది, 1 ప్లస్ లాగ్ వై బై 1 ప్లస్ లాగ్ జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ 1/z ఇంటూ డో జెడ్ బై
డో ఎక్స్ అవుతుంది. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ 1 ప్లస్ లాగ్ వై బై 1 ప్లస్ లాగ్ జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ 1 బై జెడ్ డో జెడ్ బై డో ఎక్స్ వాల్యూ ఇక్కడ రాసిన మనము మైనస్ ఆఫ్ 1 ప్లస్ లాగ్ ఎక్స్ బై 1 ప్లస్ లాగ్ జెడ్. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ అని మనకు స్టేట్మెంట్లో ఇచ్చింది కాబట్టి ఆ ఎక్స్ వై జెడ్ ఎక్కడ ఏమున్నా కూడా ఆ మొత్తం ప్లేస్లో మనం ఎక్స్ను రాస్తే మనకి ఈ విధంగా డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై ఈక్వల్ టు ఏమొస్తుందంటే మైనస్ ఆఫ్ 1 ప్లస్ లాగ్ ఎక్స్ బై 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ 1 బై ఎక్స్ 1 బై ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్ బై 1 ప్లస్ లాగ్ ఎక్స్. ఈ విధంగా వస్తుంది మనకు. అంటే పైన న్యూమినేటర్లో 1 ప్లస్ లాగ్ ఎక్స్, అక్కడ న్యూమినేటర్లో 1 ప్లస్ లాగ్ ఎక్స్ రెండు ఉన్నాయి, కింద హారంలో 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఆ మూడు క్యాన్సల్ చేస్తే మనకేమొస్తుంది -1 బై ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్ వస్తుంది. ఆ 1 మనం ఏం రాయొచ్చు -1 బై ఎక్స్ ఇంటూ 1 అంటే లాగ్ ఈ బేస్ ఈ అని రాయొచ్చు, లాగ్ ఈ బేస్ ఈ అని రాయొచ్చు, ప్లస్ లాగ్ ఎక్స్ బేస్ ఈ అని రాస్తుంది. అవి లాగ్ ఈ బేస్ ఈ ఉంది ప్లస్ లాగ్ ఎక్స్ బేస్ ఈ ఉంది కాబట్టి లాగ్ ఏ ప్లస్ బి అని ఉంది కాబట్టి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఉంది కాబట్టి లాగ్ ఏ ప్లస్ బి అని రాయొచ్చు దాన్ని, ఏ ఇంటూ బి అని రాయొచ్చు దాన్ని. అంటే -1 బై ఎక్స్ ఇంటూ లాగ్ ఈ ఇంటూ ఎక్స్ అని రాస్తున్నాం మనం. అక్కడ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి మోడల్ ఉంది కాబట్టి మనం దాన్ని ఏం రాస్తున్నాం లాగ్ ఏ ఇంటూ బి రూపంలో రాస్తున్నాం. అంటే డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఈ ఇంటూ ఎక్స్ హోల్ పవర్ -1 అని రాయొచ్చు దాన్ని. దేర్ఫోర్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఈ ఇంటూ ఎక్స్ హోల్ పవర్ -1 అవుతుంది. ఇది మనకు కావాల్సిన సొల్యూషన్. ఓకే, మరొక ప్రాబ్లం చూడండి, ఇది ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిండు దీన్ని కూడా. ఇఫ్ యూ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz, then show that number 1 dou u by dou x plus dou u by dou y plus dou u by dou z equal to 3 by x plus y plus z. ఇది మనం చూపించినట్టు రెండో ప్రాబ్లం. రెండోది చూపించిన దాంట్లో డో బై డో ఎక్స్ ప్లస్ డో బై డో వై ప్లస్ డో బై డో జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ యూ ఈక్వల్ టు -9 బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అని ప్రూవ్ చేయమంటుంది. ఇంకా మూడో ప్రాబ్లం ఇచ్చిన దీంట్లో డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు -3 బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అని చూపమంటుంది. మళ్ళీ ఒకసారి చూడండి ప్రాబ్లం ఏముంది. యూ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ -3xyz. అయితే మనకు ఫస్ట్ ప్రాబ్లం ఏమైనా చూపించామంటే ఇక్కడ డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్ ఈక్వల్ టు 3 బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అని. రెండో ప్రాబ్లం డో బై డో ఎక్స్ ప్లస్ డో బై డో వై ప్లస్ డో బై డో జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ యూ ఈక్వల్ టు -9 బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అని ప్రూవ్ చేయమంటుండు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు -3 బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అని ప్రూవ్ చేయమంటుంది. ఇది మనకు ఇచ్చిన ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, మనం తీసుకుంటున్నాం గివెన్ యూ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ -3xyz అని. దీని రాయొచ్చు డో యూ బై డో ఎక్స్ చేస్తున్నాం మనం.
డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. ఎక్స్ దృష్ట్యా పాక్షిక అవకలనం చేస్తున్నాం. డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1/x అవుతుంది కాబట్టి 1/x³ + y³ + z³ - 3xyz ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ x³ + y³ + z³ - 3xyz అని రాసినాం. దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? x³ యొక్క డిఫరెన్షియేషన్ 3x² అవుతుంది. y³ 0, z³ 0 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి -3xyz అంటే అక్కడ -3yz వస్తుంది. ఎక్స్ డెరివేటివ్ 1 వచ్చి కాబట్టి డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు 3x² - 3yz బై x³ + y³ + z³ - 3xyz అవుతుంది. సేమ్ అదేవిధంగా డో యూ బై డో వై చేస్తున్నాం మనం. డో యూ బై డో వై చేస్తే మనకి ఏమొస్తుంది? 1/x³ + y³ + z³ - 3xyz ఇంటూ పైన విత్ రెస్పెక్ట్ టు వై దృష్టి డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 3y² - 3xz అవుతుంది. అంటే మనకు ఆ విధంగా డో యూ బై డో వై విలువ 3y² - 3xz బై x³ + y³ + z³ - 3xyz వస్తుంది మనకి. సేమ్ అదేవిధంగా డో యూ బై డో జెడ్ చేస్తే అంటే z దృష్టి పాక్షిక అవకలనం చేస్తే 1/x³ + y³ + z³ - 3xyz ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ x³ + y³ + z³ డో బై డో జెడ్ ఆఫ్ x³ + y³ + z³ - 3xyz అంటే దాన్ని z దృష్టి పాక్షిక అవకలనం చేస్తే మనకి ఏమొస్తుంది? డో యూ బై డో జెడ్ ఈక్వల్ టు 3z² - 3xy బై x³ + y³ + z³ - 3xyz వస్తుంది. ఇప్పుడు ఈ మూడింటి విలువలు మనకు వచ్చినాయి కాబట్టి ఫస్ట్ ఆ మూడింటిని కూడుదాం. డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్ ఈక్వల్ టు ఆ మూడింటి కూడా హారంలో ఏముంది మనకు? డినామినేటర్లో x³ + y³ + z³ - 3xyz ఉంది కాబట్టి హారం సేమ్ తీసుకున్నాం మనం. బైలో న్యూమినేటర్ చూడండి, కూడితే ఏమొస్తుంది? న్యూమినేటర్లో ఫస్ట్ దాంట్లో 3x² - 3yz ఉంది ప్లస్ నెక్స్ట్ దాంట్లో 3y² - 3xz ఉంది ప్లస్ థర్డ్ దాంట్లో 3z² - 3xy బై x³ + y³ + z³ - 3xyz ఉంది మనకు. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? లవంలో 3 కామన్ తీస్తే x² + y² + z² - yz - zx - xy బై x³ + y³ + z³ - 3xyz వచ్చింది. పైన కింద హారాన్ని x³ + y³ + z³ - 3xyzను మనం ఈ విధంగా రాసుకోవచ్చు. x + y + z ఇంటూ x² + y² + z² - yz - zx - xy అని రాయవచ్చు మనం. ఆ విధంగా రాస్తే మనం లవంలో హారంలో ఒక పదం సేమ్ పదం క్యాన్సిల్ అవుతుంది. ఇది x² + y² + z² - yz - zx - xy అనే పదము లవహారాల్లో రెండిట్లో క్యాన్సిల్ అవుతే మనకేం మిగులుతుంది? 3/x + y + z అనేది మిగులుతుంది. ఇది మన ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అవుతుంది. దట్ ఈస్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్ ఈక్వల్ టు 3/x + y + z అవుతుంది. ఇది మనకిచ్చిన మొదటి ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమంటాడు మనకు? సెకండ్ ప్రాబ్లం 1/డో బై డో ఎక్స్ ప్లస్ డో బై డో వై ప్లస్ డో బై డో జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ యూ అని ఇచ్చిండు మనకు. హోల్ స్క్వేర్ ఇంటూ యూ అని ఇచ్చిండు. మనం దాన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. డో బై డో ఎక్స్ ప్లస్ డో బై డో వై ప్లస్ డో బై డో జెడ్ ఇంటూ
డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్ అని రాయవచ్చు. రాస్తే చూడండి మనకి ఏమొస్తుంది, దాన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే మనము డో బై డో ఎక్స్తో ఇంటూ చేస్తే మొత్తాన్ని డో బై డో వైతో డో బై డో జెడ్తో అదేవిధంగా ఇంటూ చేస్తే మనకి ఏమొస్తుందంటే డో బై డో ఎక్స్ ఆఫ్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్ ప్లస్ డో బై డో వై ఆఫ్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్ ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్ అవుతుంది. ఇక్కడ మనం డో బై డో ఎక్స్ ఆఫ్ ఆ మొత్తం డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్ విలువ మనం ఆల్రెడీ ఇంతకుముందు కనుక్కున్నాము. దాన్ని మనం ఇక్కడ సప్లై చేస్తే మనకి వస్తుంది డో బై డో ఎక్స్ ఆఫ్ 3 బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అవుతుంది ప్లస్ డో బై డో వై ఇంటూ 3 బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అవుతుంది ప్లస్ డో బై డో జెడ్ ఇంటూ 3 బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అవుతుంది. ఇక్కడ మనము డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి మన హారంలో ఎక్స్ పదం ఉంది కాబట్టి హారంలో ఎక్స్ పదం ఉంటే దాని డెరివేటివ్ ఏమవుతుంది 1 బై ఎక్స్ రూపంలో అవుతుంది కాబట్టి -1 బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అవుతుంది. మళ్ళీ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ను మనం డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ డెరివేటివ్ 1 అవుతుంది, వై జెడ్ వాల్యూస్ 0 అవుతాయి. కాబట్టి మనం దీన్ని సింపుల్గా ఏం రాసినాము -3 బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ 1 అవుతుంది దాని డెరివేటివ్ ప్లస్ ఆ పక్కనది కూడా అదేవిధంగా -3 బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ 1 అవుతుంది ప్లస్ నెక్స్ట్ది -3 బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ 1 అవుతుంది. అంటే ఇక్కడ ఈ మొత్తంలో హారంలో సేమ్ ఉంది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ కాబట్టి లవంలో -3 వస్తుంది కాబట్టి ఆ మొత్తాన్ని కూడితే మనము -9 బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అనేది మనకు ఆ విధంగా వస్తుంది. అంటే మనకు డో బై డో ఎక్స్ ప్లస్ డో బై డో వై ప్లస్ డో బై డో జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ యూ ఈక్వల్ టు -9 బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అనేది మనకు కావాల్సిన సొల్యూషన్ వస్తుందని. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ ఏమన్నాడు మనకు, థర్డ్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చిందండి ఒకసారి క్వశ్చన్ చూడండి. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్ విలువ కనుక్కోవాలి మనం. దానికోసం మనం ఏం చేస్తున్నాము నా డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ అంటే డో యూ బై డో ఎక్స్ను మళ్ళీ ఎక్స్ దృష్ట పాక్షిక అవకలనం చేస్తున్నాం. డిఫరెన్షియేటింగ్ డో యూ బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మళ్ళీ పార్షల్లీ కాబట్టి డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ డో యూ బై డో ఎక్స్. మనకు డో యూ బై డో ఎక్స్ ఏముంది మనకు ఉన్నది డో బై డో ఎక్స్ ఆఫ్ 3x స్క్వేర్ మైనస్ 3yz బై ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ -3xyz అని ఉంది. ఇక్కడ మనం ఎక్స్ దృష్ట్యా పాక్షిక అవకలనం చేయాలి కాబట్టి లవంలో ఎక్స్ పదాలు ఉన్నాయి, హారంలో ఎక్స్ పదాలు ఉన్నాయి మనకి దీంట్లో. కాబట్టి యూ బై వి మెథడ్ చేయాలి. యూ బై వి మెథడ్ అంటే యూ బై వి మెథడ్ ఏంది, ఫస్ట్ వీను రాయాలి, యూను డెరివేటివ్ చేయాలి, మైనస్ యూను రాయాలి, వీను డెరివేటివ్ చేయాలి, బై వి స్క్వేర్ అని రాయాలి. ఇక్కడ మనకు వి ఏముంది ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ -3xyz అది రాసినాం మనం. నెక్స్ట్ వీను డెరివేటివ్ చేయాలి. వి ఏముంది 3x స్క్వేర్ మైనస్ 3yz అని ఉంది. దాన్ని ఎక్స్ దృష్ట్యా పాక్షిక అవకలనం చేస్తే 3x స్క్వేర్ ఏమవుతుంది 6x అవుతుంది, ఆ పక్కలది 3yz అంటే అది 0 వస్తుంది. కాబట్టి మనం ఇంటూ 6x అని రాసినాం మైనస్ నెక్స్ట్ యూను రాయాలి. యూ ఏముంది 3x స్క్వేర్ మైనస్ 3yz అని ఇంటూ వి డాష్ అంటే వీని డెరివేటివ్ చేయాలి. వి ఏముంది ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ -3xyz ఉంది. దాన్ని డెరివేటివ్ చేస్తే ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ 3x స్క్వేర్ అవుతుంది, మిగతా వై క్యూబ్ జెడ్ క్యూబ్ అవి రెండు జీరోలు అవుతాయి. -3xyz చేస్తే -3yz వస్తుంది మనకు బై ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ -3xyz హోల్ స్క్వేర్ అని రాయవచ్చు. అంటే దాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది 6xతో మల్టిప్లై చేస్తే 6x⁴ ప్లస్ 6xy³
plus 6xz cube plus 18x² yz minus of 9x power 4 plus 9y square x square y square z square minus 18x² yz by x cube plus y cube plus z cube minus 3xyz హోల్ స్క్వేర్ వస్తుంది. ఇది దాన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆ విలువ వస్తుంది. దాన్ని మళ్ళీ చూడండి ఒకసారి, మొత్తానికి మళ్ళీ మైనస్ ఉన్నది కాబట్టి దాంతో కూడా మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ మొత్తం సింప్లిఫై చేస్తే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 6x⁴ ప్లస్ 6xy³ ప్లస్ 6xz³ మైనస్ 18x² yz minus 9x⁴ minus 9y square z square plus 18x² yz. ఇది వచ్చింది మనకు. అక్కడ 18x² yz ప్లస్ 18x² yz మైనస్ 18x² yz అవి రెండు క్యాన్సిల్ అయితే మనకేం మిగులుతుంది, దాంతోపాటు ఇక్కడ 6x⁴ ఉంది, ఇక్కడ మైనస్ 9x⁴ ఉంది. కాబట్టి అవి మొత్తం సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే మైనస్ 3x⁴ ప్లస్ 6xy³ ప్లస్ 6xz³ మైనస్ 9y² బై x³ ప్లస్ y³ ప్లస్ z³ మైనస్ 3xyz హోల్ స్క్వేర్ వస్తుంది. ఇది మనకు వచ్చే విలువ. అక్కడ 3 కామన్ తీస్తే మొత్తంలో డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 3 కామన్ తీస్తే మైనస్ x⁴ ప్లస్ 2xy³ ప్లస్ 2xz³ మైనస్ 3 ఇంటూ x² z² బై x³ ప్లస్ y³ ప్లస్ z³ మైనస్ 3xy³ x³ ప్లస్ y³ ప్లస్ z³ మైనస్ 3xyz హోల్ స్క్వేర్ వస్తుంది మనకు. సిమిలర్లీ అదేవిధంగా మనము ఈ మిగతా విలువలను కూడా డైరెక్ట్గా రాయవచ్చు. ఏమని రాయచ్చు మిగతా విలువలు, డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈక్వల్ టు చూడండి ఒకసారి ఈ విధంగా రాయచ్చు. 3 ఇంటూ మైనస్ y⁴ ఎక్స్ ప్లేస్లో వై అది కంటిన్యూగా రాస్తూ పోవాలి, మైనస్ y⁴ ప్లస్ 2yz³ ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో జెడ్ ప్లేస్లో ఎక్స్, ఈ విధంగా రీప్లేస్ చేస్తూ పోతే మనకు కావాల్సిన సొల్యూషన్ వస్తుంది. అక్కడ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈక్వల్ టు 3 ఇంటూ మైనస్ y⁴ ప్లస్ 2y ఇంటూ z³ ప్లస్ 2y ఇంటూ x³ మైనస్ 3x² z² బై x³ ప్లస్ y³ ప్లస్ z³ మైనస్ 3xyz హోల్ స్క్వేర్ వస్తుంది. అదేవిధంగా డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి మనకు 3 ఇంటూ మైనస్ z⁴ ప్లస్ 2zx³ ప్లస్ 2zy³ మైనస్ 3x² బై x³ ప్లస్ y³ ప్లస్ z³ మైనస్ 3xyz హోల్ స్క్వేర్. ఈ విధంగా మనకు ఆ విలువలు ఆ విధంగా రాసుకోవచ్చు. మనం ఫస్ట్ దాన్ని బేస్ చేసుకొని డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ను ఆధారంగా ఆ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ మరియు డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్ విలువలు ఆ విధంగా రాయవచ్చు. ఇప్పుడు ఈ మూడింటి కూడితే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్ని కూడితే ఆ మూడింటిలో లవంలో మొత్తంలో కూడా 3 కామన్ కాబట్టి 3 కామన్గా బయటికి రాస్తాం. హారం కూడా కామన్ ఉంది, x³ ప్లస్ y³ ప్లస్ z³ మైనస్ 3xyz హోల్ స్క్వేర్, అది కూడా హారము సేమ్ ఉంది కాబట్టి హారం సేమ్ రాసినాం. లవంలో 3 ఇంటూ మైనస్ x² సారీ అమ్మ అక్కడ x⁴ రాయాల్సింది, ఇక్కడ x² రాసిన సారీ. ఇక్కడ ఒకసారి చూడండి 3 ఇంటూ మైనస్ x⁴ ఉండాలి, అక్కడ x² రాయడం జరిగింది. అది చిన్న మిస్టేక్ రాయడం జరిగింది, అది కరెక్షన్ చేసుకోండి. మైనస్ x⁴ ప్లస్ 2xy³
ప్లస్ 2xz³ మైనస్ 3x² మైనస్ y⁴ ప్లస్ 2yz³ ప్లస్ 2yx³ మైనస్ 3x² మైనస్ z⁴ ప్లస్ 2zx³ ప్లస్ 2zy³ మైనస్ 3x² బై x³ ప్లస్ y³ ప్లస్ z³ మైనస్ 3xyz² అంటే ఇక్కడ లవంలో మైనస్ కూడా కామన్ తీస్తున్నాం. మైనస్ 3 ఇంటూ అంటే అన్ని ప్లస్లు మైనస్ అయితే మైనస్లు ప్లస్ అవుతాయి కాబట్టి x⁴ ప్లస్ y⁴ ప్లస్ z⁴ ఆ విధంగా మూడు ప్లస్లు వచ్చేసినాయి. నెక్స్ట్ మైనస్ 2xy³ మైనస్ 2xz³ మైనస్ 2yx³ మైనస్ 2yz³ మైనస్ 2xy² మైనస్ 2zy³ మైనస్ 2xy³ ఒకటి మైనస్ 2zy³ ఇంకోటి. నెక్స్ట్ ప్లస్ 3x² ప్లస్ 3y²z² ప్లస్ 3z²x² బై మనము ఈ మొత్తాన్ని హారంలో ఉన్నదాన్ని ఏ విధంగా రాయొచ్చు, x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ x² ప్లస్ y² ప్లస్ z² మైనస్ xy మైనస్ yz మైనస్ zx అని రాయవచ్చు. నెక్స్ట్ స్టెప్లో ఆ లవం మొత్తాన్ని మైనస్ 3 ఇంటూ x ప్లస్ x² ప్లస్ y² ప్లస్ z² మైనస్ xy మైనస్ yz మైనస్ zx² అని రాయవచ్చు బై x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్² ఇంటూ x² ప్లస్ y² x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్² ఇంటూ x² ప్లస్ y² ప్లస్ z² మైనస్ xy మైనస్ yz మైనస్ zx² అని రాయొచ్చు ఆ మొత్తానికి. ఎందుకంటే మనకు హారంలో మొత్తానికి హోల్² ఉంది కాబట్టి ఇక్కడ కూడా దాన్ని ఆ రెండు పదాలుగా విడదీసి దాన్ని హోల్² రాయొచ్చు. లవంలో హారంలో x² ప్లస్ y² ప్లస్ z² మైనస్ xy మైనస్ yz మైనస్ zx² అనే పదం క్యాన్సిల్ అయితే మనకు మైనస్ 3/x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్² అనే పదం మిగులుతుంది. దేర్ఫోర్ మనకు కావాల్సిన సొల్యూషన్ ఏంది, ∂2u/∂x² ప్లస్ ∂2u/∂y² ప్లస్ ∂2u/∂z² ఈక్వల్ టు మైనస్ 3/x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్² అవుతుంది. ఇది మన సమస్య యొక్క సాధన అవుతుంది. ఓకే, ఈ ప్రాబ్లమ్స్లో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. మనము నెక్స్ట్ క్లాస్లో మిగతా ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, బాయ్.